మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నిర్మల్ పట్టణ కేంద్రానికి పొలిమేరలో ఊరు చివరన గండిరామన్న ప్రాంతంలో ఉన్నాము. అయితే ఈ గండిరామన్న పేరు ఎట్లా వచ్చింది అని అంటే, మరి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తను స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశాడని చెప్పి ఇక్కడ గండిరామన్నకు పేరు. అయితే ముఖ్యంగా ఇక్కడ కేవలము ఒక విగ్రహాలు మాత్రమే, అంటే సింబాలిక్గా చూపించడానికి ఇక్కడ పెట్టడం జరిగింది శివలింగంతో పాటు రాముడి విగ్రహం. అయితే ఇక్కడ ప్రతిష్ట చేసినటువంటి శివలింగం ఎక్కడైతుందో అక్కడ పైన మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ సింబాలిక్గా చూపించడానికి మనకు శ్రీరామచంద్రుడు శివలింగము ఏర్పాటు చేశాడు అని చెప్పి ఒక ఏర్పాటు చేశారు ఇక్కడ. అయితే ముఖ్యంగా ఈ గండిరామన్నతో పాటుకు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్కి కూడా ప్రతి గురువారము చాలా పెద్ద ఎత్తున జనాలు హాజరు కావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ గండిరామన్న ఎంత ఫేమస్సో అలాగే షిరిడి సాయిబాబా ఇక్కడ మన నిర్మల్లో ఉన్నటువంటి గండిరామన్న సాయిబాబా కూడా అంతే ఫేమస్. గండిరామన్నకు సంబంధించినటువంటి చరిత్ర ఇక్కడ స్పష్టంగా దత్తసాయి గండిరామన్న క్షేత్ర ఘన చరిత్ర అని చెప్పి రాయడం జరుగుతుంది. అయితే సీతమ్మ వారిని వెతుక్కుంటూ వస్తున్నటువంటి క్రమంలో శ్రీరామచంద్రుడు ఈ మహిమ గని ఇక్కడ ఈ ప్రదేశంలో కాస్త విశ్రాంతి పొంది ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి స్వామి పేర గండిరామన్న పేరుతోని అప్పటి నుంచి గండిరామన్న అని చెప్పి పేరుతో పిలవడం జరుగుతూ ఉన్నది. అయితే ఇచ్చట తపస్సు చేసినటువంటి స్మాత్మారాం మహారాజు అలాగే నరసింహయోగికి ఉపదేశం ఇచ్చి గడ్డి పరకతో నాలుకపై వ్రాసి సరస్వతినిచ్చినట్లు చెబుతారు. ఇచ్చట పౌర్ణమికు గుప్తమునులు భజనలు చేయుట నేటికి వినవచ్చును. అంటే ఎప్పుడో జరిగినటువంటి భజన కార్యక్రమం, అంటే మునులు చేసినటువంటి భజన భక్తి పారవశ్యంలో చేసినటువంటి కీర్తనలు ఏవైతున్నాయి ఇప్పటికి కూడా అక్కడ స్పష్టంగా వినిపిస్తాయని చెప్పి కొందరు ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి మాట. అలాగే ఈ ఆలయంలో సాయి క్షేత్రము సాయి బాబా కూడా వెలిసినట్టు స్థానికులు చెప్తున్నట్టు మాట. అలాగే రాముడు లింగం మరియు మునుల విగ్రహాల ఏర్పాటు చేశారు. ఇక్కడ మనము గండిరామన్నకు వెళ్ళాలంటే పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కేవలము ఇక్కడ సింబాలిక్గా చూపించడానికి, ఇక్కడ జరిగినటువంటి చరిత్రను చెప్పడానికి ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. గండిరామన్న క్షేత్రంలో ప్రస్తుతం మాట్లాడడానికి మనతో మహిళా భక్తులు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ప్రతి వారం వస్తుంటారా? ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది? అంటే నేను ఇక్కడనే, మాది ఇదే ఊరు. చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తాం, అంటే ఫ్రెండ్స్ కానీ మేము అందరం కలిసి వస్తుంటే నాకు మ్యారేజ్ అయిపోయింది హైదరాబాద్కి. అయితే అక్కడ నుండి ఇక్కడికి దర్శనానికి వచ్చినాం అన్నట్టు. ఇక్కడ ఏది మొక్కుకున్నా కూడా మంచిది అవుతుంది. అంటే మీరు హైదరాబాద్కి వెళ్ళినా కూడా మీరు సాయిబాబాను మర్చిపోకుండా గురువారం గుర్తుపెట్టుకొని ఇక్కడికి రావడం జరిగిందా? అవునండి, మేము ప్రతిసారి ఇక్కడనే కాదు ఇక్కడికైతే వస్తాం. స్పెషల్గా చిన్నప్పటి నుండి ఇక్కడ నుండి మళ్ళీ మేము షిర్డీకి కూడా వెళ్తామండి. షిర్డీ కాడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి కూడా వస్తాం. ఎవ్రీ ఇయర్ అయితే కంపల్సరీ షిర్డీకి వెళ్తాం. ఇది అప్పుడైతే కొంచెం డిఫరెంట్గా ఉండే గుడి, కానీ ఇది చాలా డెవలప్ చేసిండ్రు. అప్పుడు పిల్లలం అందరం అక్కడ నుండి నడుచుకుంటూ వస్తుంటుంది. మా స్కూల్ ఫ్రెండ్స్ కానీ అందరం కలిసి అక్కడ నుండి నడుచుకుంటూనే వస్తుంటుంది అందరం కలిసి. అవును. అంటే మీరు వచ్చిన తర్వాత మీకు ఎట్లాంటి కోరికలు నెరవేరు? అంటే మేము అప్పుడు చిన్నప్పుడు కాబట్టి స్కూల్లో ఏముంటాయి, చదువుకోవాలి, 10th పాస్ కావాలి, అవన్నీ కావాలి కాబట్టి చిన్నప్పటి నుంచి చదువుకోండి, మంచి 10th పాస్ కావాలంటే 10th పాస్ అయినాము, మంచి మ్యారీడ్ అండ్ కాలేజ్ ఇవన్నీ ఓకే. దానికి మీరు బాబాని మర్చిపోలేదు? మర్చిపోలేము. మ్యారేజ్ అయినాక కూడా మర్చిపోలేము. ఎందుకంటే మా సార్ కూడా బాబా భక్తుడే. ఇక్కడ మేము దర్శనం చేసుకుంటాం, షిర్డీకి పోయి కూడా దర్శనం చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ షిర్డీకి కూడా వెళ్తుంటాం కంపల్సరీ. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? మరి మీరు అనుకున్న కోరికలు నెరవేరినాయా? కంపల్సరీ. బాబా అంటే చాలా ఇష్టం నాకు. బాబా షిర్డీకి కూడా వెళ్తాము, ఇక్కడికి కూడా ఎవ్రీ వీక్ లైక్ 10 days 15 daysకి వస్తే ఇట్లా వీక్లీ కంపల్సరీ వస్తాము. బాబా అంటే చాలా నమ్మకం మాకు. ప్రతి వారం వస్తుంటారా? అట్లా లేదు, అంటే వీక్లీ 2 weeksకి ఒకసారైనా కంపల్సరీ ఇక్కడికి వస్తాం. ముందు చాలా చిన్నగా ఉండేది టెంపుల్, చాలా చిన్నగా, ఇప్పుడే చాలా డెవలప్ అయింది. పైన గండిరామన్న అంటే పేరు చిన్నగా ఉన్నప్పటి నుంచి గండిరామన్ననే ఫేమస్. మెయిన్ ఇంపార్టెంట్ అంటే తర్వాతనే ఇక్కడ మొత్తము
అంటే చాలామంది గండి రామన్న అంటే సాయిబాబానే గుర్తుకొస్తుంది కదా, మరి దానికి కారణం ఏంటంటే? బాబా అదే కదా, బాబా తన ఏమంటాడు నమ్మిన వాళ్ళకు తను మోసం చేయకుండా ఏదైనా కానీ నెరవేరుస్తాడు అనే నమ్మకం భక్తులకు కూడా ఉంది. అందుకొరకనే బాబా అంటే చాలా ఇష్టం అందరికీ. నాకైతే బాగా మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం బాబాని నమ్ముతాం. ఇక్కడ నిర్మల్ లోకల్. నిర్మల ఇక్కడనే మాది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. వెళ్ళేటువంటి తోవ గండి రామన్న సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్టాపన చేసినటువంటి లింగానికి దారి ఇది. అయితే ఇక్కడ పైకి వెళ్ళినట్టయితే భగవంతుడు శ్రీరామచంద్రుడు లింగాన్ని ప్రతిష్టాపన చేసినటువంటి ప్రదేశాన్ని ఒకసారి చూసేద్దాం రండి. శ్రీరామచంద్రుడు శివలింగాన్ని ప్రతిష్టాపన చేసినటువంటి ఈ గుట్ట సహ్యాద్రి పర్వతాల నడుమ ఉంది. సహ్యాద్రి పర్వతాల నడుమ అయితే ఈ గుట్ట మీదకి మనము పైకి రావడం జరిగింది. మరి శ్రీరామచంద్రుడు ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగాన్ని ఒకసారి చూసొద్దాం రండి. లోపలికి వచ్చే వరకు చాలా అసలు చీకటిగా ఉంది. అంటే చాలా ప్రశాంతమైనటువంటి గుహ లోపల ఆ శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి జాడకై వెతుకుతూ ఇక్కడ వచ్చి ప్రశాంతంగా తపస్సు చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల ఆయనకు మనసుకు తోచినట్టుగా అంటే శివుడు ధ్యానం చేసుకోవాలన్న తలంపుతోని ఇక్కడ శివలింగము తను స్వయంగా చేతులతో ఈ శ్రీరామచంద్రుడు ప్రతిష్టాపన చేసినటువంటి ఈ శివలింగము అలాగే నంది ఇక్కడ చాలా ఎత్తున కొండపైన చాలా ప్రశాంతమైనటువంటి గుహ లోపల తపస్సు చేసినటువంటి శ్రీరామచంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్టాపన చేశారని చెప్పి చరిత్ర చెప్తున్నది. పురాణాల ప్రకారము ఇది జరిగినటువంటి ఒక చరిత్ర. అయితే ఇక్కడికి చేరుకోవడానికి చాలా భక్తులు ప్రయాస కోర్చి రావడం జరుగుతుంది. అసలు ఇక్కడికి చేరుకోవాలంటే కూడా చాలా కష్టం. మామూలు భక్తులకు వృద్ధులకు కానీ పిల్లలకు కానీ ఈ కొండను ఎక్కడం సహ్యాద్రి పర్వతాల నడుమలు వెలిసినటువంటి శివలింగం కాబట్టి ఇక్కడ కొండను ఎక్కడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని. సుమన్ టీవీ ఆధ్వర్యంలో టీము ఇక్కడికి వచ్చి ఇక్కడ గండి రామన్న చరిత్ర ఏంటి, అసలు గండి రామన్నకు ఆ పేరు ఎట్లా వచ్చింది అన్నది తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఈ గండి రామన్న క్షేత్రంలో ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుడు అలాగే సూర్యవంశపు రాజైనటువంటి శ్రీరామచంద్రుడు మరి సూర్య భగవాను కూడా ప్రతిష్టాపన చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సూర్య భగవానుడి సప్తాశ్వరథ మారడం ప్రచండం కశ్యపాదమ అన్నట్టు 7 గుర్రాలతోని ఆ రథంతో వెళ్తున్నటువంటి సూర్య భగవానుడి విగ్రహాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. గండి రామన్న క్షేత్రంలో మరో శివలింగం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ప్రాంతాన్ని ఈ ప్రదేశాన్ని చాలా మట్టుకు చాలా డెవలప్ చేశారు. మరి పైకి ఎక్కలేనటువంటి వాళ్ళకి సౌకర్యార్థం ఇక్కడ శివలింగం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది ప్రదక్షిణ క్షేత్రము. ఇక్కడ 108 ప్రదక్షిణలు చేస్తే వారికి కార్యసిద్ధి జరుగుతుందని చెప్పి ఒకటి రాసింది. కీర్తిశేషులు లక్కడి రామరెడ్డి గారి జ్ఞాపకార్థము వారి తల్లి ఆశీస్సులు కుమారులు కట్టించడం జరిగింది. అయితే ఇక్కడ 108 ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా వారి కోరిక అనేది నెరవేరుతుందని చెప్పి ఇక్కడ ఒక ప్రసిద్ధి. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఎంతో చక్కగా రాళ్ళ మీద జింకలు, పులులు, నెమళ్ళు ఇవన్నీ బటర్ఫ్లైస్, సీతాకోక చిలుకలు, చెట్లు ఒక సుందరమైనటువంటి పెయింటింగ్స్తోని చాలా అద్భుతంగా వేశారు. మరి చూసుకున్నట్టయితే మామూలు రాళ్ళ మీద నిజంగానే జింకలు సంచరిస్తున్నాయా, నెమళ్ళు ఆడుతున్నాయా, బటర్ఫ్లైస్ సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయా అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అలాగే పిల్లలు వచ్చినటువంటి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ సందడి చేయడం జరుగుతూ ఉన్నది.